ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. కేవలం 10 రూపాయల లోపల ఉన్నటువంటి పెన్నీ స్టాక్స్ గురించి వాళ్ళ మనం తెలుసుకోబోతున్నాం. అయితే పెన్నీ స్టాక్స్ గురించి పూర్తిగా మనతో వివరించడానికి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో లెట్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. యా సార్, పెన్నీ స్టాక్స్ గురించి చెప్పండి. అది కూడా 10 రూపాయల లోపల ఉన్నటువంటి పెన్నీ స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం మంచిదా కాదా? యా ఇప్పుడు మీరు ఈ వీడియోకి పెట్టిన థంబ్నెయిల్ చూసి 10 రూపాయల స్టాక్స్ అనగానే నేను ఏదో రికమెండ్ చేస్తానని, ఇంకా ఈ 10 రూపాయల పెన్నీ స్టాక్స్ చెప్పగానే కొనుక్కోగానే అది 100 రూపాయలు అయిపోతాయి, కరోడ్పతి అయిపోవచ్చు అని చెప్పేసి ఎవరైనా చూస్తే వాళ్ళకి ఒక నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే అలాంటి పెన్నీ స్టాక్స్ రికమెండ్ చెయ్యను, చేయలేను, అలాంటివి ఉండవు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పండి, ఏదైనా ఒక ల్యాండ్ తీసుకోండి, వాల్యూ పెరిగింది, ఒక ధర సమ్ XYZ ప్రైస్ ఉంది, అది ఫ్యూచర్ లో చాలా పెరిగింది అంటే అక్కడ వాల్యూ ఉన్నట్టే కదా. ఎగ్జాక్ట్లీ సేమ్ అప్లైస్ టు స్టాక్స్ ఆల్సో. ఒక స్టాక్ ఉంది, ఒక ప్రైస్ ఉంది, దాని బిజినెస్ బాగుంది, రెవెన్యూ బాగుంది, నెంబర్స్ బాగున్నాయి, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగున్నాయి, ఆటోమేటిక్గా షేర్ ప్రైస్ పెరుగుద్ది కదా. మరి ఒక స్టాక్ ప్రైస్ పెరగట్లేదంటే ప్రాబ్లం ఏంటి? బిజినెస్ బాగాలేదు, నెంబర్స్ బాగాలేవు, ప్రాఫిటబిలిటీ లేదు, ప్రమోటర్ స్టెక్ తక్కువ ఉంది, డెట్ ఎక్కువ ఉంది, ఫ్యూచర్ అంత ప్రాస్పెక్ట్ గా లేదు, ప్రాస్పరస్ గా లేదు. సో ఆటోమేటిక్ గా స్టాక్ ప్రైస్ తగ్గుద్ది. సో కానీ చాలా మంది ఇవి ఏమి చూడరు, ధర చూసి నిర్ణయం చేసుకుంటారు కొనాలని చెప్పేసి. 10 రూపాయలు తక్కువ ఉంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పెరిగిపోద్దని, బట్ జరగదు అది. అదే జరిగితే 10 రూపాయల స్టాక్స్ బోల్డ్ ఉంటాయి. మనకు BSEలో 6,000+ కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నాయి. 6,000 కంపెనీస్ లో మీరు బాటమ్ ఒక 2,000 కంపెనీస్ చూడండి, అన్ని పెన్నీ స్టాక్స్, పేరు వినని స్టాక్సే ఉంటాయి. ఆ 10 రూపాయలు ఉంది అనగానే ఆటోమేటిక్ గా కొనేసుకుంటే పెరిగిపోతే అనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ వాటి హిస్టరీ 10 ఏళ్ల హిస్టరీ చూడండి, అక్కడే ఉంటాయి, పెరగవవి. అందుకు కోవిడ్ టైంలో ఒక కంపెనీ ఉండింది, దాని పేరు సమ్ ఆక్సిజన్ సమయంలో పేరుంది, ఆక్సిజన్ పేరుతోటి. అదేదో లైమ్ లైట్ వచ్చే న్యూస్. అప్పుడు మనకు సెకండ్ ఫేజ్ కోవిడ్ లో ఆక్సిజన్ దొరకక ఇబ్బంది పడ్డారు చాలా మంది. ఇంకా ఆక్సిజన్ పేరు ఉండేసరికి ఇదేదో ఆక్సిజన్ సప్లై కంపెనీ ఏమో, బిజినెస్ బాగుండి షేర్ ప్రైస్ పెరుగుదని విపరీతం కొనేశారు. కానీ తీరా చూస్తే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కంపెనీ అది. ఆక్సిజన్ కి దానికి సంబంధం లేదు, అలా పేరు పెట్టుకున్నారు వాళ్ళు అంతే. ఒకప్పుడు ఉండేనేమో, ఇప్పుడు మాత్రం అది ఆ బిజినెస్ లేదు వాళ్ళకు, ఇన్వెస్ట్మెంట్ సంబంధించి. అది కనీసం కూడా చూడరు. అది బిజినెస్ ఏం చేస్తుంది, పేరేముంది చూడని కూడా చూడరు. చూడకుండా ఆక్సిజన్ పేరు చూసి కొనేశారు, తర్వాత చేతులు కలిపింది. అట్లా తర్వాత US లో ఏదో కంపెనీ వాట్సాప్ కి కాంపిటీటర్ ఏదో వచ్చిందని చెప్పేసి సంథింగ్ ఏదో న్యూస్ వచ్చింది, దాని రిలేటెడ్ ఏదో సిమిలర్ పేరు ఏదో ఉంది మన కంపెనీస్ లో, కొనేసారు విపరీతంగా. ఆ పేరు చూసేసి టెంప్ట్ అయిపోతారు, తర్వాత ధర చూసి టెంప్ట్ అయిపోతారు. దిస్ ఇస్ రాంగ్. మనం ఒక స్టాక్ ఎందుకు పెరుగుతుంది? డిమాండ్ బట్టి. ఇప్పుడు మనకు ల్యాండ్ ఎలాగైతే సప్లై కాన్స్టెంట్, ల్యాండ్ సప్లై పెరగదు కదా, స్టాక్ మార్కెట్ లో షేర్స్ కూడా ఎప్పుడు సప్లై కాన్స్టెంట్. మీకు ఒక కంపెనీ షేర్స్ ఉన్నాయంటే అవి ఫ్రీ ఫ్లోట్ షేర్స్ అని ఉంటాయి. అన్ని షేర్స్ మాత్రమే మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి పబ్లిక్ కొనుక్కోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ తీసుకోండి, అందులో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గ్రూప్, తర్వాత లాక్-ఇన్ షేర్స్, ప్రమోటర్ షేర్స్ అన్ని పోయిన తర్వాత మనం మార్కెట్లో కొనుక్కోవడానికి అవైలబుల్ షేర్స్ ఏవైతే కొన్ని ఉంటాయో అవి ఉంటాయో ఆ నెంబర్ మాత్రమే మనం కొనుక్కోవడానికి స్కోప్ ఉంటుంది. అది కూడా అవైలబుల్ నెంబర్సే. మళ్ళీ మీరు ఆల్రెడీ కొన్ని షేర్స్ కొనుక్కున్నారు, ఎప్పటికి అమ్మరు, ఐ కాంట్ బై ఫ్రమ్ దేర్. కనుక ఫ్రీ ఫ్లోట్ అవైలబుల్ షేర్సే అవైలబుల్ ఉంటాయి తప్ప నెంబర్ పెరగదు ఎట్టి పరిస్థితుల్లో. కనుక మనకు సప్లై కాన్స్టెంటా, డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ ఏమైంది, పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ లో టమాటాలు విపరీతంగా వచ్చేసాయి, అప్పుడు ధర ఏమవుతుంది, పడిపోద్ది కదా, ₹1 వచ్చేస్తుంది. టమాటా దొరకట్లేదు, కిలో ఎంత అప్పుడు 100 రూపాయలు అయిపోతుంది. సేమ్ ఉల్లిపాయలు అంతే. ఇక్కడ సప్లై ఈజ్ డిటర్మైనింగ్ ది ప్రైస్ కదా. ఆ సప్లై ఎక్కువ ఉంటే పెరగడం, సప్లై తక్కువ ఉంటే తగ్గడం, అంతే. డిమాండ్ కాదు, సప్లై. వేరే స్టాక్ మార్కెట్ లో సప్లై ఇస్ కాన్స్టెంట్, డిమాండ్ డిటర్మైన్ చేస్తారు అక్కడ. డిమాండ్ అంటే ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొన్ని షేర్స్ ఉంటాయి, సప్లై ఇస్ కాన్స్టెంట్. ఎక్కువ మంది నాకు కావాలని డిమాండ్ తోటి కొనుక్కుంటూ ఉంటే ఆటోమేటిక్ గా ప్రైస్ పెరుగుద్ది. ఇప్పుడు పెన్నీ స్టాక్స్ వచ్చేస్తే పెన్నీ స్టాక్స్ సప్లై కూడా కాన్స్టెంటే, దాని ప్రైస్ ఎప్పుడు పెరుగుద్ది, డిమాండ్ ఎక్కువ ఉంటే. ఎప్పుడు డిమాండ్ వస్తుంది, ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుంటే. అదుందా తెలియదు అసలు, అవి చూడరు అసలు. కనీసం ధర ఉంటే 10 రూపాయల నుండి కొనేసుకోవాలి. ఇలాంటి అడుగుతుంటారు నన్ను కూడా, చిన్న చెప్పండి అంటే ఎక్కువ వస్తాయిగా, ఎక్కువ వస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని, డబ్బులు పోతాయి అక్కడ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్, తర్వాత ఎయిర్టెల్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఒకనొక టైంలో ₹20, ₹30 ప్రైస్ ఉన్నాయి. ఇవన్నీ 2008 కి ముందు బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ కంపెనీలు లెస్ దాన్ ₹30-40. ఎయిర్టెల్ అరౌండ్ 30-40 రూపీస్. అవన్నీ మల్టీ బ్యాగర్స్ ఇప్పుడు. సో ధర పెరగగానే కొనరు,
ఎందుకంటే పెరిగిపోయిన ధర అని చెప్పేసి. కనుక నేను అందరికి చెప్పేది తక్కువలో ఉన్నప్పుడే తీసుకోవడం బెటర్. అంటే తక్కువ ఉన్నప్పుడు ప్రైస్ గురించి కాదు, మళ్ళీ వాల్యూ పెరగడానికి స్కోప్ ఉందా, దాని బిజినెస్ ఎలా ఉంది, దాని ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ప్రమోటర్ స్టేక్ ఎంత ఉంది, నెంబర్స్ ఎలా వాళ్ళు డిరైవ్ చేస్తున్నారు, నెంబర్స్ ఎలా వస్తున్నాయి, ఫ్యూచర్ గైడెన్స్ ఎలా ఉంది, ఆ బిజినెస్ కి ఒక ఫ్యూచర్ ఏముంది, ఇవన్నీ మనం ఆలోచించుకొని మనము ఒక స్టాక్ కొనుక్కోవాలి తప్ప ప్రైస్ ఒకటే డిటర్మిన్ చేయొద్దు. మీరు అలా కనుక అయితే 10 రూపాయల కింద ఉన్న స్టాక్స్ కొనుక్కుంటే ఈ పెరిగిపోతే నేను మల్టీ బ్యాగర్ అయిపోతే, నేను కొడిషనల్ అయిపోతే అంటే అంతకు మించిన తప్పు లేదు. తప్పులో కాలేసినట్టే. తప్పులో కాలేసినట్టు లేదు, తప్పులో కాలేసినట్టు. తప్పులో అనేది అందరు చెప్పేది నెక్స్ట్ లెవెల్ చెప్పండి. తప్పులో కాలేసినట్టే. ఆ తప్పులు చేయొద్దు. ఓకే, మనం ఏం చేయాలి, మనకేం కావాలి, మన టార్గెట్ ఏంటి, ఈ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, దాని నెంబర్స్ ఏంటి, ప్రమోటర్ స్టేక్ ఏంటి, అలా కొనుక్కోవాలి. యాక్చువల్ చాలా మంది సుజలాన్ స్టాక్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు 80 రూపాయలు 60 రూపాయలు సంథింగ్ ఉంది అక్కడ. సో అది 8 రూపాయలు 5 రూపాయల్లో చాలా రోజులు ఉంది, కొన్ని సంవత్సరాల పాటు. కానీ చాలా మంది తెలియదు ఏంటంటే సుజలాన్ వాస్ 2000 రూపీస్ వన్స్ అపాన్ అ టైం. పబ్లిక్ ఇష్యూ 2004 వచ్చినప్పుడు నేను కొన్నాను. పబ్లిక్ ఇష్యూలో అది 2000 మళ్ళీ తగ్గిపోయి ఇక్కడికి వచ్చింది. అది 200 రూపీస్ పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు డే 1 అది 3 times అప్పర్ సర్క్యూట్ కొట్టింది. పబ్లిక్ ఇష్యూకి వచ్చిన లిస్టింగ్ రోజు నేను చెప్తాను 2004-05 లో ఐ వాస్ ట్రేడింగ్ ఆన్ దట్ డే. నేను కార్వీలో ట్రేడ్ చేసేవాడిన రోజు అది ఫస్ట్ టైం నేను చూసిన ఒక షేర్. ఫస్ట్ డే లిస్టింగ్ నాడే అప్పర్ సర్క్యూట్. ఇప్పుడు లేదా రూల్స్ అన్ని మారిపోయాయి. ఇప్పుడు 10 o'clock లిస్ట్ అవుతుంది, చాలా మారిపోయాయి. కానీ అప్పుడు ఏంటంటే ఫస్ట్ డే మాత్రమే అది బాగా వొలటాలిటీ ఉండేది, బాగా కొనేవాళ్ళు. ఎక్కడికైనా ప్రైస్ మూవ్ అయ్యేది. అప్పర్ సర్క్యూట్, సెకండ్ అప్పర్ సర్క్యూట్ 400 రూపాయలు వెళ్ళిపోయింది. విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం 600 వెళ్ళిపోయింది. అక్కడ నుంచి బిఫోర్ 2008 రెసెషన్ ఫాల్ కు ముందు అది 1800-2000 కూడా వెళ్ళింది. అక్కడి నుంచి పడి 5 రూపాయలకు వచ్చేసింది మళ్ళీ. సో మరి అక్కడ ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటి? అలా అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ అలాగే జరిగాయి. అవన్నీ 3000 రూపాయలు 30-40 రూపాయలు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి అటు కూడా పోతాయి. కనుక మనము ఈ స్పెక్యులేషన్ జోలికి వెళ్ళొద్దు. మనం వాల్యూస్ ని దృష్టి పెట్టుకోవాలి, కంపెనీ ప్రాస్పెరిటీ దృష్టి పెట్టుకోవాలి, నెంబర్స్, బిజినెస్ ఎలా వెళ్తోంది, ఇవన్నీ స్టడీ చేయగలగాలి. చేయలేరా? సింపుల్, మ్యూచువల్ ఫండ్స్ రండి, అక్కడ అన్ని జరుగుతాయి. మీకు కావాల్సిన 15% వస్తుంది. మల్టీ బ్యాగర్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. సో నాకు అన్ని ఓవర్ నైట్ కావాలంటే జరగవు. ఆ ఓవర్ నైట్ అయ్యే లోపల సినిమా అయిపోద్ది. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు కదా, యంగ్స్టర్స్ జెన్జీ ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఏంటంటే ఇమీడియట్లీ క్విక్ మనీ కావాలి. దే డోంట్ వాంట్ టు వెయిట్. క్రిప్టో కరెన్సీ వెళ్తారు, తర్వాత ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. F&O, నాకు నిన్న ఒక క్లయింట్ కాల్ చేశాడు. తను అసలు స్టాక్ మార్కెట్ జోలికి వెళ్ళలేదు, అందరు కొంటున్నారు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చాడు. అయితే ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ అన్ని చెప్పాను నేను. అయిపోయింది, ఒక 4 months అవుతుంది. ఇన్వెస్ట్ చేశాడు, అరౌండ్ 30 lakhs ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు ఒక 12% అబ్సల్యూట్ రిటర్న్ తో పెరిగి ఉంది పోర్ట్ఫోలియో. అప్పుడే విత్ ఇన్ 4 months మార్కెట్ లో ఎంటర్ అయ్యాం కదా, 10-12% పెరిగింది. అన్ని కూడా పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసాము. ఇంకా ఇప్పుడు 2 lakhs SIP ఉంది అతనిది. నాకు ఫోన్ చేసి క్యాన్సిల్ చేయండి అన్నాడు, చేసేసాము. తర్వాత తిరిగి ఫోన్ చేసి నాకు ఇంకొంచెం రిస్క్ తీసుకోవాలని ఉంది, స్టాక్ మార్కెట్ వెళ్ళాలని ఉంది, తర్వాత ఇది సేఫ్ గా ఉంటాయి కదా, F&O చేయాలని ఉంది, క్విక్ మనీ కావాలి. నేను చెప్పాను, నువ్వు మనీ గురించి మాట్లాడుతున్నావు, రూపాయల గురించి, నేను సంపద గురించి మాట్లాడుతున్నా. సంపద సృష్టించబడాలి అంటే టైం ఇవ్వాలి. క్విక్ మనీ కెన్ నెవర్ గివ్ యూ. క్విక్ మనీ రాదు. ఒకటి చూపించండి నాకు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో నేను ట్రేడ్ చేసి మా అమ్మాయి పెళ్లి చేశా, స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసి నేను ఇల్లు కట్టాను, స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసి నేను మా అబ్బాయిని విదేశాలు పంపించా. ఒక్క చూపించండి ఎగ్జాంపుల్ నాకు. ఉండదు. బట్ మ్యూచువల్ ఫండ్ పెట్టి చిట్టీలు వేసి ల్యాండ్ అమ్మి చిట్టి వేస్తే 4 years తర్వాత డబ్బులు వస్తాయి. కానీ నాకు సడన్ గా అవసరం అయితే మధ్యలో పాడుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది, అది తీసుకుంటారు. అదొక ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ కి ఎంతో మంది చిట్టీలు వేసే వాళ్ళ లైఫ్ ని కంటిన్యూ చేస్తారు. ల్యాండ్ కొని పిల్లల కోసం వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. మ్యూచువల్ ఫండ్ లో పెట్టి ఒక 4-5 years 10 years తర్వాత వాళ్ళ గోల్ కోసం రీచ్ అవుతారు. బట్ స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చక్కర్ లో పడి, ఎమోషన్స్ లో పడి ఇవన్నీ మర్చిపోతుంటారు, బేసిక్స్ మర్చిపోతూ ఉంటారు. ఏదో కావాలి ఫాస్ట్గా వచ్చేయాలి. రాదు. నువ్వు డబ్బులు ఫాస్ట్గా రావాలంటే 60 తర్వాత వచ్చే అంబులెన్స్ 30లోనే వచ్చేస్తుంది. 60లో వచ్చే బీపీ డయాబెటిక్ 30లోనే వచ్చేస్తుంది. కనుక ఏది కావాలి మీకు? బీపీ డయాబెటిక్ అంబులెన్స్ కావాలా, డబ్బులు రావాలా? ఈవెన్ వారన్ బఫెట్ కూడా తన 90 years తర్వాత తన సంపద జనరేట్ అయింది. 85 తర్వాతనే. వారన్ బఫెట్ ఇప్పుడు 90-95 సంవత్సరాలు ఉంటాడు. ఆయన సంపద ఎంతో సృష్టించబడింది. అదంతా వచ్చింది లాస్ట్ 10 years లోనే, 10-15 years లోనే. అంటే బై ద టైమ్ హీఈస్ 80+ కదా. కనుక నేను 30s-40s చేయాలి అంటే పాసిబుల్ అవ్వదు. దానికి కావాలంటే స్టార్ట్ ఎర్లీ. నాకు ప్రయాణం దూరం ఉంది, చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది అని నువ్వు ఫాస్ట్ గా పరిగెడితే బొక్కబొల్ల పడతావు. ప్రతి వేగానికి ఒక నిర్దిష్టమైన పరిధి ఉంటది. నువ్వు ఒక వెహికల్లో వెళ్తున్నావు అంటే 50-60 kilometers, లేదు 150 పోతా అంటే డెఫినెట్లీ యాక్సిడెంట్స్ అయితే 150 పోయి రోడ్లు కావు కదా మనకి. కనుక నువ్వు దూరం ఉంది అంటే తొందరగా స్టార్ట్ అవ్వు. తొందరగా స్టార్ట్ అవుతే ఆ డిస్టెన్స్ ని కవర్ చేయొచ్చు.
దాని టైంని పట్టించుకోకుండా ఫాస్ట్గా పోయి కవర్ చేస్తా అంటే యాక్సిడెంట్ అవుతాయి. కనుక మనం ఏం చేయాలి? సో ఇలాంటి 10 రూపాయలు 20 రూపాయలు ఈ స్టాక్స్ కాదు మనకు కావాల్సింది. మనకి ఏం కావాలి? సంపద ఎక్కడ సృష్టించబడుతుంది, వాల్యూ ఎక్కడ ఉంది, ఎక్కడ వాల్యూ డిరైవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ కొనాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎక్కడ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి, ఎక్కడ మల్టీ ఫ్యాక్టర్స్ రాబోతున్నాయి, లైక్ ఇక్కడ RRR వస్తుందనో లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ వస్తుందనో లేకపోతే ఇంకోటనో చూసి గ్రోత్ అయ్యే స్కోప్ లో కొనుక్కుంటాం. బట్ స్టాక్స్ అలా చూడరు, మ్యూచువల్ ఫండ్స్ అలా చూడరు. పాస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి, ధర తక్కువ ఉండే కావాలి. అక్కడేమో అలా చూస్తాం, ఇక్కడ ఇది చూస్తాం. నన్ను మ్యూచువల్ ఫండ్స్ అడుగుతుంటారు, 10 రూపాయలనే చెప్పండి, తక్కువ రేట్ చెప్పండి, స్టాక్స్ చెప్పండి తక్కువ రేట్ అనేది. రేట్ కాలం మనం నిర్ణయించేది దాని వాల్యూ, అండర్లైంగ్ అసెట్ వాల్యూ. సో మనం చేయాల్సింది వాల్యూ అన్లాక్ అయ్యేది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈ డైరెక్ట్ లో కొనుక్కోవడానికి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఓన్లీ పాస్ట్ పర్ఫార్మెన్స్ తప్ప ఇంకోటి చూడరు. ఈ ఫండ్ 5 ఏళ్ళు ఎంత ఇచ్చింది, 10 ఏళ్ళు ఎంత ఇచ్చింది, 3 ఏళ్ళు ఎంత ఇచ్చింది చూస్తారు, పాస్ట్ పర్ఫార్మెన్స్. ఇక్కడేమో పాస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి. అదే ల్యాండ్ కొనాలంటేనేమో ఫ్యూచర్ గ్రోత్ చూస్తాం. అక్కడ ఎందుకు చూడం? మరి బాగా పెరిగిపోయింది గచ్చిపోలి, అక్కడ కొనమండి, కొనరు. బంజారాస్ లో బాగా పెరిగిపోయింది రేటు, 20 ఏళ్లలో 25 ఏళ్లలో కొనరు. మన అఫోర్డబుల్ లేదు కదా, ధర ఎక్కువైంది కదా. కానీ పెరుగుద్ది కదా, పెరిగింది కదా అది. మరి అక్కడ ల్యాండ్ కొనేప్పుడేమో ఫ్యూచర్ గ్రోత్ చూస్తావు, ఆ లాజిక్ అప్లై చేయరు మ్యూచువల్ ఫండ్ కొనేటప్పుడు. మ్యూచువల్ ఫండ్స్ ఏమో పాస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి. ఫలానా ఫండ్ 5 ఏళ్ళు ఎంత పెరిగింది, 10 ఏళ్ళు ఎంత పెరిగింది చూస్తుంటారు. అది పెరిగింది, మనకు పెరగబోయేది కావాలి, అది చూడాలి. ఎలా తెలుస్తుంది? అండర్లైంగ్ అసెట్, దానిలో స్టాక్స్ ఏమున్నాయి, ఫ్యూచర్ వాల్యూ ఏముంది, ఎట్లా పెరుగుతాయి స్టాక్స్, ఇప్పుడు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఇప్పుడు ఎక్కడున్నాం మన మార్కెట్ లో, నెక్స్ట్ పెరగబోయే సెగ్మెంట్ ఏది, దాని ప్రకారంగా చూసుకోవాలి. ఓకే, అంతేగాని 10 రూపాయలు 20 రూపాయలతోటి మీరు ఎప్పటికీ కరోడ్పతి కాలేరు. ఓకే, అర్థమైందా? యా, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, క్లారిటీ వచ్చింది కదా. సో పెన్నీ స్టాక్స్ 10 రూపాయల లోపు ఉన్నటువంటి వాటిలో ఏది బెస్ట్ అని చెప్పి అడిగితే చాలా చక్కటి సమాధానం ఇవ్వడం జరిగింది. సో డబ్బు కాదు, సో అది ఫ్యూచర్లో దానికి గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి, అది స్టడీ చేసి మాత్రం మీరు పెట్టుబడి పెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.